డాక్టర్ డిఆర్ గారి 96వ జయంతికి శుభాక్షర పుష్పగుచ్చాలు. శిల మాట్లాడదు, శిలలో మలచిన శిల్పం మాట్లాడుతుంది, చిట్టడవిని మలచిన విశ్వోదయ మాట్లాడుతుంది. డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు అకుంఠిత దీక్షతో చెక్కిన శిల్పం విశ్వోదయ. విశ్వోదయ నిర్మాణం వెనుక ఓ గుండెపడ్డ తపనని నిర్వచించలేము, వ్యక్తీకరించలేము. ఆ శిల్పాన్ని అన్ని కోణాల నుండి చూచి అనుభూతి చెందిన రూపశిల్పి డిఆర్. డిఆర్ గారి జీవితానికి విశ్వోదయ తప్ప వేరే ప్రపంచం కానీ వేరే వ్యాపకం కానీ తెలియవు. విశ్వోదయ, డిఆర్ కలిసే జీవించారు, కలిసే ఎదిగారు. విశ్వోదయకి సర్వస్వం ఆయన, ఆయనకి సర్వస్వం విశ్వోదయే. జీవితం రంగుల హరివిల్లు కావాలంటే బతుక్కి అక్షరాలు తోడవ్వాలన్న సత్యాన్ని గ్రహించిన వారు డిఆర్ గారు. పువ్వులన్నా, పసిపిల్లలన్నా, పేద విద్యార్థులన్నా డిఆర్ గారి హృదయానికి చాలా చేరువుగా ఉంటారు. వ్యవస్థాపనా శక్తికి కలిసికట్టుతనం కన్న తల్లి. అందుకే డిఆర్ గారు ఏనాడు నా కాలేజీ, నా సంస్థ, నా క్యాంపస్ అనే పదాలు ఉపయోగించలేదు. మన కాలేజీ, మన సంస్థ, మన క్యాంపస్ అనే వారు మాట్లాడేవారు. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్ అని చెప్పిన డాక్టర్ కొఠారి గారి మాటలలో పూర్తిగా ఏకీభవించిన వారు డిఆర్ గారు. ఎక్కడ మంచి పండితుడున్నా, ఎక్కడ అర్హుడున్నా, ఎక్కడ మంచి ఉన్నా తన విశ్వోదయకి రాబట్టుకోవడానికి డిఆర్ గారు అహర్నిశలు కృషి చేసేవారు. అలా విశ్వోదయ ఒడిలోకి వచ్చిన అధ్యాపక దిగ్గజాలే శ్రీ రామానుజరావు నాయుడు గారు, శ్రీ ఎస్వి భుజంగరాయ శర్మ గారు, శ్రీ ఎం పట్టాభిరామరెడ్డి గారు, శ్రీ కెవి రమణారెడ్డి గారు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, ట్యాంపో గారు, ఎం నటరాజన్ గారు, పెదాడ రామస్వామి గారు, ముత్తయ్యర్ గారు, మాణిక్యరావు గారు, మాధవరావు గారు. వీరి ఉనికే కావలికి, విశ్వోదయకి గర్వకారణం. వారందరూ కూడా బోధనని సామాజిక బాధ్యతగా భావించేవారు. జవహర్ భారతి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిఆర్ గారు మాట్లాడుతూ, మేము ఏమైనా సాధించామంటే అది మా అధ్యాపకుల కృషే అని సగర్వంగా తెలియజేశారు. ఒక మారుమూల కుగ్రామంలో జన్మించి ఎటువంటి విద్యావకాశాలు సామాన్యం కాని రోజుల్లో ఒక మామూలు పిల్లవాడి జీవితం మలుపు తిరగడానికి కారణం విశ్వోదయ. అలా విశ్వోదయ ఎదుగుదలే పేదవాడి ఎదుగుదల అయింది. వేల సంఖ్యలో జవహర్ భారతి కళాశాల వసతి గృహాల్లో ఉండి చదువుకున్న నిరుపేద విద్యార్థులే దీనికి తార్కాణం. తడబడే అడుగులతో విశ్వోదయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ప్రతి విద్యార్థి హృదయాన్ని ప్రేమానురాగాలతో నింపి, ప్రతి మనసును తట్టిలేపి ఎన్నో ఆదర్శాలను, జీవిత సత్యాలను నేర్పింది విశ్వోదయ. విశ్వోదయ గడ్డ మీద విద్యార్థి జ్ఞానం పొందాడు, ఆవేశం పొందాడు, ఆలోచనతో రగిలాడు, పొగిలాడు, సమగ్ర మానవుడిగా సమాజంలోకి సాగాడు. ఎవరేమనుకున్నా నమ్మిన దానిని ఒంటరిగా అనుసరించే గుండె నిబ్బరం, జన్మ విరోధం ఏర్పడినా జంకక తోచిన అభిప్రాయం తెగేసి చెప్పే తెగువ, తన వల్ల పలువురికి మేలు జరగాలనే తపన, తాను చేసే పని అన్ని విధాలా పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే ఆరాటం డిఆర్ గారివి. డిఆర్ గారు అభిప్రాయ భేదాన్ని గౌరవించారు. తన సుదీర్ఘమైన లెక్చర్షిప్లో పాలకులు, పాలితులు అన్న భేదభావాన్ని పాటించి ఎరుగరు. డిఆర్ గారి మాటల కన్నా మందహాసాలే ఎక్కువ. ఆ మౌనంలో ఎన్నో అర్థాలు అందంగా వెలిసేవి. ఎంత చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనే విషయం వారికి వెన్నతో పెట్టిన విద్య. విమర్శలో మార్దవం, సంయమనం అవసరమన్న సంగతి వారికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో బహుశా. డిఆర్ గారు మానవతావాది, నిగర్వి, నిరాడంబరుడు, సంఘ సంస్కర్త, పేదల పక్షపాతి, సామాన్యంగా కనిపించే అసామాన్య జీవి, విద్యాదాత. పై భేదాలు ఎన్నున్నా అంతరంగపు అట్టడుగు పొరల్లో మనందరం మానవులమే అన్న ఆలోచనకి నిలువెత్తు సాక్ష్యం డిఆర్ గారు. ఒక మనిషి చుట్టూ ఎన్నో వందల జీవితాలు, అనుబంధాలు, స్నేహాలు, జ్ఞాపకాలు, ఆత్మీయతలు పెనవేసుకుని ఉన్నాయి. అతని కళ్ళల్లో ఏదో నిర్వచించడానికి లొంగని ఒక వెలుగు, ఒక నిజాయితీ, ఒక స్థితప్రజ్ఞత, ఒక ధైర్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకేనేమో కాలం కొందరు వ్యక్తుల్ని తనతో పాటు తీసుకొస్తూ ఉంటుంది. డిఆర్ గారు అమరజీవి, ఎప్పటికీ, ఏనాటికి.